ఎందుకంటే మా నాన్నగారి పేరు. మా నాన్నగారిని చాలా ప్రేమించేవాడిని. అదే రాములు గారు కూడా మాకంత ఆత్మీయులు. వారు ఫోన్ చేశారు, వచ్చేసాను. ఈ దానిలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనిషి జీవితంలో రెండు, ఒకటి వివాహము, రెండు ఉద్యోగము. ఈ రెండు మర్చిపోలేనివి. వివాహం అయితే మన జీవిత భాగస్వామి చివరి వరకు మనకు తోడుంటుంది. తర్వాత మన ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగం అనేది మనకు జీవితాన్ని కల్పిస్తుంది. ఈ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ మనమంతా కూడా ఒక చిన్న ఇల్లు, పిల్లలను చదివించుకోవడము, వివాహాలు చేయడము, ఆ ఉద్యోగం మీద మనం ఆధారపడతాము. ఆ రకంగా ఆ ఉద్యోగాన్ని మర్చిపోలేము. చివరికి ఉద్యోగం ఏదే మన జీవితకంటే ఉంటుంది, కానీ ఉద్యోగంని మనము 60 ఏళ్ళు రాగానే ఉద్యోగం మనం వదిలిపెడుతుంది, మనం ఉద్యోగం వదిలిపెట్టక తప్పదు. ఇంకోటి ఏంటంటే మన జీవితంలో అత్యధిక భాగం 30 ఏళ్ళు మా జీవితం, నేను ఉద్యోగంగా ఉన్నా కాబట్టి 30 ఏళ్ళ జీవితాన్ని దానికి కేటాయించి, ప్రభుత్వ ఉద్యోగులు వేరే వాళ్ళు కాదని చెప్పేది ఈ అదృష్టం ఎవరికి ఉండదు. కార్పొరేట్ ఉద్యోగులు ఉంటారు చూడండి, చాలామంది కార్పొరేట్ ఉద్యోగం చేస్తుంటారు, లక్ష జీతం ఉంటుంది. మా అన్న కొడుకు అయితే 20 లక్షలు 30 లక్షలు అని చెప్తుంటాడు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఉద్యోగం వాళ్ళ అదృష్టవంతులు గారు. ఎవరు అదృష్టం అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అదృష్టవంతులు. అందులో కేవలం మా టీచర్లు మాత్రం ఇంకా ఎక్కువ అదృష్టవంతులు. ఎందుకంటే మా దాంతో ఏంటంటే మాకు అనుబంధం ఉంటుంది 30 ఏళ్ళుగా. సారు మొన్ననే మీరు అంత ఊరేగింపు పంపించారు, ఎందుకంటే ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. మాకు కూడా మేము 30 ఏళ్ళు ఉద్యోగాన్ని అంటిపెట్టుకున్నాము. మా యొక్క కుటుంబం నిర్మించబడ్డది, మా పిల్లలు పెళ్లి చేశాము, మేము చేసాం కాబట్టి మాకు ఆ ఉద్యోగం అంటే ప్రేమ ఉంటుంది. ఆ 10,000 రోజు మేము సంతకం పెట్టే ముందు నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ ఉద్యోగం వదిలిపెడుతున్నాను ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి. అటువంటి ఉద్యోగాన్ని మనము ప్రభుత్వ ఉద్యోగంలో మనం చేసుకుంటాం విరమణ. ఇటువంటి ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తుంటాను చాలా మందికి, ఏంటంటే మనకు అందరినీ మనం దేవుని పూజిస్తాం. అది విచిత్రం ఏంటంటే కనిపించని దేవుని పూజిస్తాం. దేవుడు ఎక్కడ ఉంటాడో, గుళ్ళో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, కానీ ఆ కనిపించని దేవుని పూజిస్తాము. కానీ ఈరోజు నేను చెప్పే యువతకి ఏంటంటే, ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి చెప్పంటే కనిపించే దేవుళ్ళు ఎవరంటే తల్లి తండ్రి మాత్రమే. ఆ తల్లిని జన్మనిచ్చే తల్లిని తండ్రిని దైవంగా భావించి ఇక్కడ ఉన్న ఉద్యోగులు వస్తున్న కొడుకులు ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఉద్యోగం లేని వాడు ఉండొచ్చు. అటువంటి తల్లిదండ్రులను దైవస్వంగా భావించి ఆ శేష జీవితాన్ని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అది అద్భుతంగా ఆనందం కలిగించాలా. కాబట్టి ఇటువంటి గొప్ప ఉద్యోగం విరమణ చేస్తున్న రాములు గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వరకు మంచి బహుమతి ఇవ్వాలా. మనమంతా మీరంతా బహుమతులు తీసుకొచ్చారు, నేను కూడా బహుమతి తీసుకోవాలి. ఏ బహుమతి ఇవ్వాలంటే ఒక విలువైన బహుమతి ఇవ్వాలా. ఒక మనిషి జీవితం పుస్తకంతో ప్రారంభమవుతుంది. ఒకటో తర్వాత పుస్తకం మొదలు పెడతాం, 15, 16 తర్వాత అప్పటిదాకా పుస్తకం ఉంటుంది. మా లాంటి వాళ్ళకు చదువు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే టీచర్ ఉద్యోగం పుస్తకంతో ప్రారంభిస్తాం. చివరికి రాములు గారు కూడా 60 ఏళ్ళ సంవత్సరం లోపల ఆ పుస్తకాన్ని వదిలిపెట్టాడు. అంటే ఆ పుస్తకం జీవితం అంతా ఉంటుంది చూడండి, గమ్మత్తు పుస్తకం. అటువంటి విలువైన పుస్తకాన్ని ఈ సార్ గారికి నేను ఇవ్వడానికి తీసుకొచ్చాను. మీ అందరికీ వినతి ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీదుగా అందరికీ చెప్తున్నానంటే, మీరు బహుమతులు ఇస్తే పుస్తకాన్ని ఇవ్వండి, ఒక విలువైన పుస్తకాన్ని అండి, ఒక బ్రహ్మమైన జ్ఞాన భండాగారాన్ని ఇవ్వండి. ఇది జీవితాన్ని మారుస్తుంది. శాల్వలే కాకుండా ఇటువంటి ఏమనుకోవద్దు, ఎవరు ఏమనుకోవద్దు. పుస్తకాన్ని వివాహ సందర్భంగా కానీ ఏ సందర్భంగా కానీ పుస్తకాలు ఇచ్చేసి దాని వల్ల మనిషి జీవితం బాగుపడుతుంది. ఈ సందర్భంగా వారికి విలువైన పుస్తకాన్ని ఇస్తూ మా గురువు దైవం సత్యసాయిబాబా ఉన్నారు, వారి యొక్క అద్భుతమైన జీవితము, వారి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి దీంట్లో. దాన్ని ఇస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాను. వారికి శుభాభినందనలు.